అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు బక్రీద్ పండగ రోజు చేసుకునే మటన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఇది దగ్గర కిలో బాగుందండి మటన్. 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు వచ్చేసి 250 గ్రాములు ఉంటుందండి. 1 కప్పు ఫ్రై చేసిన ఆనియన్ బరిస్తా, టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1.5 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు. ఇదంతా చక్కగా కలిపేసుకుందామండి. ఇది మనం చక్కగా 1 గంట వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇందులో 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ తర్వాత 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని కుకింగ్ స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకుందాం. 9 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఇక్కడ 3 టీ స్పూన్లు ధనియాలు తీసుకోండి. వీటిని చక్కగా ఇలా పచ్చిగానే మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు ఇందులో వేసే గరం మసాలా క్వాంటిటీ చూపిస్తున్నానండి. 1 5-6 యాలకులు, 2 చిన్న దాల్చిని ముక్కలు, ఇలా చేత్తో 2 పించులంతా షాహీ జీరా, 6 లవంగాలు. ఇది చక్కగా వేయించుకొని పొడి పట్టుకుందాం. చక్కగా ఉడుకుతుందండి. ఈలోపు మనం ఇందులో వేసుకునే మసాలాలు ఫ్రై చేసుకుందాం. కేజీంబావు మటన్ కదండి, చూడండి ఇలా చేత్తో గుప్పెడు పల్లీలు వేస్తున్నాను. ఒకవేళ పల్లీలు వేసుకోవడం ఇష్టం లేకపోతే గసాలా వేసుకోవచ్చండి. నేనైతే 2 వేస్తాను. అయిపోయింది, తీసేసుకుందాం. ఓ 2 టీ స్పూన్లు గసాలా, 4 టీ స్పూన్లు కొబ్బరి పొడి చక్కగా వేయించుకుందాం. ఇంకో ఇలా దూరగా వేయించుకోండి. అయిపోయిందండి, తీసేసుకుందాం. కొబ్బరి గసాలా పల్లీల పౌడర్ అండి. ఇందులో నేను ఇందాక చూపించిన జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు అవి చక్కగా నూరాను, ఫస్ట్ గ్రైండ్ చేశాను. ఇవి మళ్ళీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చక్కగా ఉడికిపోయిందండి మటన్.
మటన్ మసాలా 1 టీ స్పూన్, ఇందాక నేను చూపించిన గరం మసాలా, మనం నూరుకున్న కొబ్బరి గసాల, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయల పేస్ట్. నేను కొంచెం జీలకర్ర తగ్గించానండి, 1/2 టీ స్పూనే వేసాను. మీరు కూడా చూసి వేసుకోండి. డిస్క్రిప్షన్లో రాస్తానండి, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. చక్కగా ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. నేను చేసిన ఈ మటన్ కుర్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బగారా రైస్తో ఈ కుర్మా అద్దరిపోతుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Thank you for watching.